ప్రియులారా, గడిచిన సమయంలో మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా మనం నేర్చుకోవటం జరిగింది. ప్రాముఖ్యంగా ఇంటి యజమానుడి గురించి, దొంగ వచ్చినటువంటి పరిస్థితి గురించి, అలాగే ఈ జాముల గురించి, వీటన్నిటి గురించి మనం నేర్చుకోవటం జరిగింది. తదుపరి చివరి వచనాలు 24వ అధ్యాయము 45వ వచనం నుండి ఈ అధ్యాయానికి 24వ అధ్యాయానికి చివరి వచనం 51వ వచనం అప్పటి వరకు ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానం చేద్దాం. మరి రేపటి దినానికి దేవుడి ఉన్నతమైన కృపలో మరొక నూతన అధ్యాయంలోనికి మనం ప్రవేశించబోతాం, 25వ అధ్యాయంలోనికి. అంతకు మునుపుగా ఈ 24వ అధ్యాయం చివరి మాటలు మనం నేర్చుకుందాం. వర్షం రాకడా, ప్రాణం పోకడా ఎవరికీ తెలియదు అని అంటూ ఉంటారు కదండి. మనం దాన్ని చిన్నగా మాడిఫై చేసుకోవాలి. ఇప్పుడు మనం అన్ని ఈ సందర్భంలో వాటి మీదే మనం ధ్యానం చేస్తున్నాం. దేనికి సంబంధించి? రెండవ రాకడ గురించి. కాబట్టి దీన్ని మనం ఎట్లా సాధారణీకరించుకోవాలంటే, క్రీస్తు రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు. వర్షం రాకడ కాదు, క్రీస్తు రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు. కాబట్టి దేనికైనా సిద్ధపడి ఉండాలి. రైట్. 45వ వచనం నుండి మనం ముందుకు సాగుతాం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన వాడు అయిన దాసుడెవడు? యేసు ప్రభుల వారి దృష్టి, ఆయన వివరణ లేదా మనకు నేర్పుతున్నటువంటి మెలకువలు ఎక్కడ నుంచి ఎటువైపు వస్తున్నాయో గమనిస్తూ రావాలి. 24వ అధ్యాయం అంతా యెరూషలేము నాశనముతో మొదలుపెట్టి తన రెండవ రాకడ గురించి మాట్లాడి, ఆ తదుపరి ఇంటి యజమానుడి గురించి మాట్లాడి, ఇప్పుడు ఇంటి లోపల బాధ్యత కలిగినటువంటి దాసుడు గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంటి యజమానుడి పాత్ర మనదే, ఇంటి లోపల నమ్మకమైన దాసుని పాత్ర మనదే. యజమానుడు అన్నది ఎవరినైతే మనకు అప్పగించుంటాడో దేవుడు, దానికి మనం యజమానులం. దాసుడు అన్నటువంటిది ఎవరైతే మనకు బాధ్యత ఇచ్చి ఉన్నారో, ఆ బాధ్యతను ఇచ్చినటువంటి యజమానుడి పట్ల నమ్మకత్వమును, సమర్థతయు, బుద్ధి కలిగినటువంటి పరిస్థితిలో మనం ఉన్నామని. అంటే ఒక మాటలు చెప్పాలంటే, మనం బాసులము అన్నటువంటి పరిస్థితుల్లోనే ఉండిపోతే దెబ్బతింటాం కనుక, బాసులమే కాదు దాసులము కూడా. చిన్నోళ్ళకి మనకు అప్పగించబడినటువంటి కుటుంబానికో, సంఘానికో, లేదా ఒక గుంపుకో మనం పెద్దోళ్ళం కావచ్చు. కానీ మనకంటే పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళు మనకు దాసులు కావచ్చు, కానీ మనం కూడా ఒక ఆయనకు దాసులం. అది గుర్తించటానికి, అది చెప్పటానికి ప్రభువు నేర్పుతూ వస్తున్నాడు. యజమానుడు 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 అనగానే యజమానులు ఎవరికి? దేవుడు కాదు కదా. కనుక మనం ఒక దాసులం అన్నటువంటి విషయం గుర్తెరగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. మొట్టమొదటిది ఏంటంటే, దాసుడట ఎవరు మంచి దాసుడు అంటే 2 లక్షణాలు చెప్తున్నాడు. అదేంటంటే, తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన మించిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడు. అంటే నమ్మకమైనటువంటి దాసత్వపు పని ఎవరు చేయగలరు అని అంటే, దాసుడు ఎవరంటే, ఎవరినైతే దేవుడు అప్పగించుంటాడో వాళ్ళకి తగిన వేళ అన్నం పెట్టాలట. అంటే ఇంట్లో మీరు గమనించండి, ఏమి పెట్టినా, ఏమి ఉండినా లేకపోయినా కూడా కడుపు నిండా తిండి పెట్టగలగాలి. పెద్దలుగా ఎవరైతే తల్లిదండ్రులు బాధ్యతలో ఉన్నారో బిడ్డలకు పుష్కలంగా తిండి పెట్టాలి. ఎందుకనంటే తిండి
ప్రాణాధారము అని రాయబడింది. ఆహారం గురించి పరిశుద్ధ గ్రంథం చెప్పిన మాట ప్రాణాధారమగు ఆహారం అని. ఎవరు నమ్మకమైన తల్లిదండ్రులు అంటే వాళ్ళకు తగిన పౌష్టిక ఆహారం, ఎందుకంటే ముందు వాళ్ళ ప్రాణం నిలబడితే కదా వాళ్ళు చదవటానికా, లేకపోతే ఉద్యోగస్తులు అవ్వటానికా, లేకపోతే ఇంటి వాళ్ళు అవ్వటానికా, లేకపోతే వాళ్లకు సంతానం కలగటానికా, వాళ్ళు విస్తరించటానికా, వాళ్ళు సంపాదించుకోవటానికి ఉండేది. సో ప్రధానమైనటువంటి అవసరతల్ని తీర్చగలిగినటువంటి వ్యక్తులు నమ్మకము, బుద్ధిమంతులైనటువంటి దాసులు. ఇంటిలో ఇది చాలా ప్రధానంగా అమ్మ నాన్నలు తెలుసుకోవాలి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం ఆహారం కాదు పిల్లలకు పెట్టేది, తెలియకుండానే విషాల్ని పెడుతున్నాం. పిల్లలకు నేర్పిస్తున్నటువంటి తిండి అలవాట్లన్నీ కూడా చాలా ప్రమాదకరమైన అలవాట్లే మనం నేర్పించాం. అది నమ్మకస్తుల లక్షణాలు కాదు. తెలియక చేశామో తెలిసి చేశామో జాగ్రత్త పడాలి. నోటిలోనికి, శరీరంలోనికి వెళ్ళేటటువంటి గాలి, నీరు, ఆహారం విషయంలో చాలా జాగ్రత్త కలిగినటువంటి పరిస్థితుల్లో మన ఎడల ప్లస్ మనకు అప్పగించబడిన కుటుంబం ఎడల చాలా జాగ్రత్త వహించాలి. ఇప్పుడు దాకా అట్టి జాగ్రత్తలు లేవేమో, ఇక మీద జాగ్రత్త పడాలి. ఒకటి. రెండవది ఆత్మీయంగా దీన్ని అప్లై చేసుకోగలిగితే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆత్మీయంగా మనం దీన్ని అప్లై చేసుకోగలిగితే సేవకుడు ఇంట్లో అమ్మా నాన్నలు ఎలాగో సంఘానికి సేవకుడు. సేవకుడు కూడా ఎవరు నమ్మకమైన సేవకులు అని అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్వచ్ఛమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని పుష్కలంగా అందించి, అసలు తేనె అయినా లిమిటెడ్గా తినాలి. తేనె లాంటిదైనా తేనెను అధికముగా తినుట మంచిది కాదు. భౌతికమైన ఆహారం అతిగా తింటే చస్తాం. స్థూలకాయం వచ్చేస్తుంది, అనారోగ్య సమస్యలన్నీ తలెత్తుతాయి, చాలా హార్ట్ అటాక్లు వస్తాయి, పెరాలసిస్ వస్తుంది. అంటే దాన్ని లిమిటెడ్గా తీసుకోవాలి. కాకపోతే ఆత్మీయ ఆహారానికి ఇటు లిమిటేషన్స్ అక్కర్లేదు. ఎందుకంటే ఆత్మకు పరిధి లేదు. ఇప్పుడు శరీరము సైజు దానికి కొన్ని కొలతలున్నాయి, కొన్ని పరిమితులున్నాయి. కాబట్టి పరిమితి కలిగినటువంటి దేహంలో పరిమితి కలిగినటువంటి పొట్టుంది. కాబట్టి దానికి కూడా పరిమితి కలిగినటువంటి ఆహార పదార్థాలు వేయాలి, ఇబ్బంది లేదు. ఆత్మ సైజ్ ఎంత? ఎవరికైనా తెలుసా మీకు? ఏవండి? ఆత్మ ఎంత ఆకారం కలిగింది? 6 అడుగులా, 7 అడుగులా, 10 అడుగులా? ఎంత అండి ఆత్మకు ఉన్నటువంటి సైజ్ ఎంత అనుకుంటున్నారు? మాకు ఆకారం లేదు కదా. అదేనమ్మా. లేదంటే సైజ్ లేదన్నా? అవునా? ఇంకా ఎవరన్నా? ఇక్కడ మనకు ఒకసారి ఆలోచన చేయండి. చిన్న విషయం చెప్తాను మీకు. ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి ఏ రూపం నీదంట. దానికి ఉంది కానీ మనకు అందనంత ఉంది అంతే. సైజు అనేటటువంటిది మన కొలతలకు అందనంత ఉంది, కానీ ఉంది. ఆత్మకు ఒక సైజు అనేది ఉంది. దానికి సంబంధించి మనకు ఊహకు అందనవి మన కొలతలకు అందనటువంటి పరిస్థితిలో ఉంది. అందుకే మనం లేదు అనుకో. సరే, ఒకటే మాట గుర్తుపెట్టుకోండి. అంత పెద్ద ఆకాశ మహాకాశాలు పట్టజాలనేటువంటి ఆత్మకి ఆహారం ఎంత ఇస్తున్నావు? ఏదో లోకంలో సామెత ఉంది. ఏనుగులు తినేవాడికి ఏం పెట్టారట? పీనుగులు పెట్టారు. పీనుగుల పెండా కోడి పెట్టారట. పీనుగులు కూడా కాదు, మళ్ళీ పీనుగులకు పెట్టి పెండా కూడా ఎంత పెడతారండి? కొంచెమే పెడతారు. ముద్ద పెడతారు అంతే, కాస్త పెడతారు. అలాగా ఈరోజు ఆత్మ ఎడల మనం అందరం చేస్తున్న పని ఏంటి తెలుసండి? సేమ్ ఇదే. ఆత్మకు ఆహారం అది అందక అలమటించిపోతుంది. కాకపోతే దేవుడు మన ఆత్మకు పెట్టినటువంటి గొప్ప శక్తి ఏంటి చెప్పంటారా? శరీరానికి ఆహారం దొరకకపోతే అది మొరాయిస్తుంది, మూలన పడుతుంది, బలహీనపడుతుంది,
రోగగ్రస్తం అవుతుంది. అది మనకు అర్థం అవుతుంది. తెలిసిపోతుంది. కానీ ఆత్మకేంటంటే ఆహారము లేకపోయినా దశాబ్దాల తరబడి అది నిలదొక్కుకోగలుగుతది. అదే వచ్చింది మనకందరికి సమస్య. ఎందుకంటే వెంటనే మూలన పడ్డామనుకోండి. ఆత్మకు ఆహారం దొరకకపోతే వెంటనే మూలన పడే పరిస్థితి ఉందనుకో. అప్పుడు అందరూ అలర్ట్ అవుదుము. కానీ దేవుడు గూడా దీన్నొక పరీక్షగా పెట్టాడు మర్చిపోకండి. ఇది ఒక టెస్ట్ మనకి. అందుకే ఆత్మకు ఆహారం తెల్లవారి ఎందుకు రావాలి ఆన్‌లైన్‌కి? ఎవరో లింక్ పంపించారు, ఎవరో ఫోన్ జేశారు, వాళ్ళు వెళ్ళకపోతే బాగోదు. ఇదా? ఇదండి? నా ఆత్మకు ఆహారం గావాలి, లేకపోతే ఇది నశించిపోతది అని పరుగులు తీసి నేనెప్పుడు చాలా సార్లు చెప్తున్నా. మనకంటే చంటి బిడ్డలు చాలా మేలని. వాడికి ₹1,00,00,000 డబ్బులిస్తాంరా, నువ్వు అమ్మ పాలు తాగడం మానేయి అంటే, నీ కోటి నాకెందుకురా బాబు! మా అమ్మ పాలే నాకు గావాలంటాడు. కాబట్టి ఆత్మకు ఆహారం ఇది. ఆహారం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాళ్ళు దైవజనులు. ఒకరా? ఇద్దరా? ఆన్‌లైన్‌లో ఎంతమందండి? ఉదయం పూట ఒకడు మాట్లాడినా, వారంలో 6 రోజులు 6గురు మాట్లాడుతున్నారే. ఇంతమంది అందుబాటులో ఉండి చక్కగా ఆహారం విడమరచి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు. ప్రతిది గూడా ప్రతి ఫ్లేవర్‌ను కలిపి ముద్ద జేసి నోట్లో బెడుతున్నట్టుగా నేర్పించి, ఏమన్నా డౌట్స్ ఉంటే గూడా క్లియర్ చేసి, మన ఇంట్లోకే తెప్పించి దేవుడి వాక్యాన్ని. ఎన్ని దీనికోసం ఎంతమంది కష్టపడుతున్నారు. ఎంతమంది ప్రయాసపడుతున్నారు. ఏది మనం విందు రెడీగా ఉంది రండిరా అంటే ఏదో సాకులు చెప్పినోళ్ళున్నారు కదా! అట్లా తయారైపోయింది పరిస్థితి. కాబట్టి సేవకుడు నమ్మకమైనోడా కాదంటే గుర్తుపెట్టుకోండి. ని తనకు అప్పగించబడిన బిడ్డలకి పుష్కలంగా ఆత్మీయ ఆహారాన్ని పెట్టగలిగిన వాడు నమ్మకమైనవాడు. అంత సులభమైన విషయం గాదు. వంట చేయటం అందరికొచ్చండి? అందరికి వచ్చా వంట చేయటం? మాట్లాడండి. రాదునా అందరికి కొంతమంది. రాదండి. ఒకవేళ వచ్చినా కూడా అమ్మ జేసినట్టు చేయలేరు తెలుసా? ఎవరు జేసినా ఎంతటో ఈ రోజేదో పెళ్లైన పురుషులు ధైర్యంగా భార్య దగ్గర చెప్పలేరు గాని. ఏమని? మా ఏమనండి? నేను బాగా చేస్తది మా అమ్మ అని. మా అమ్మ బాగా జేస్తదంటే ఇక కడుపు కాలిపోద్ది వాడికి. ఇక తర్వాత ఎవడు చేసి పెట్టదు. మీ అమ్మ దగ్గరికి పోయి తిను పో అంటది. అలాగా మంచి అంటే అనుభవం గడించినటువంటిది కదా తల్లి. ఆమె అది చెయ్యి హస్తవాసి ఏదో అంటారు చూసారా? అది అద్భుతంగా ఉంటది. నాకు తెలిసి ప్రపంచంలో ఆ అమ్మ చేతి వంట కంటే మించినటువంటి చెఫ్‌లు, గిఫ్‌లు ఎవరు లేరు. అట్లాగే మనకు ఎవరైతే ఇదే ఒక కాపరికి అప్పగించబడినటువంటి బిడ్డలున్నారో, వాళ్ళకి ఎవరొచ్చి ఎలాంటోళ్ళొచ్చి మాట్లాడి చెప్పినా, వాక్యం అందించినా కూడా పెద్దగా అనిపించదు. ఎందుకంటే, అమ్మ చేతి వంట వేరు, పిన్నమ్మ చేతి వంట వేరు గదా! అట్లాగా అలా పుష్కలంగా ఇవ్వగలగాలి. ఇక్కడ ఎట్లా మనకు జేసీసీ ఆన్‌లైన్ బైబిల్ క్లాసెస్‌లో గాని, జేసీసీ మెసేజెస్‌లో గాని, జేసీసీ షార్ట్ మెసేజెస్‌లో గాని, జేసీసీ సాంగ్స్‌లో గాని, మనమే గాదు తర్వాత మన దగ్గర ఎవరైతే మాట్లాడుతున్నారో, మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా యూట్యూబ్ ఛానెల్స్. ఆ ఛానెల్స్‌లలో ఏమున్నాయో తెలుసా అండి? ఎక్స్‌పైరీ డేట్ లేనటువంటి ఆత్మీయ ఆహారాలున్నాయి. ప్రతి దానికి భౌతికమైన ఆహారానికి ఎక్స్‌పైరీ డేట్ ఉంది. ఆదికాండం గ్రంథ వివరణ ఉంది. అయి ఎక్స్‌పైర్ అయిపోతాయి అవి. సువార్త పత్రికల వివరణలు ఎక్స్‌పైర్ అయిపోతాయి అవి. ఎవరెవరి విషయంలో ఎవరెవరు ఎలా ప్రవర్తించాలనేది 12 టాపిక్ ఎక్స్‌పైర్ అవుతాయండి. బాప్టిజం క్లాసులున్నాయి. ఎక్స్‌పైర్ అవుతాయి అవి. మనం ఎక్స్‌పైర్ అయిపోవాల్సిందే గనుక కానీ అవి అవ్వవండి. అందుకే వాటి మీద చాలా చాలా దృష్టి సారించాలి. ఈ తరాలకే గాని, ఏ తరాలకైనా సరే ఎవర్ గ్రీన్ ఉపయోగపడేటువంటి ఆహారం అండి అది. ఆత్మకాహారం. అంటే నమ్మకమైనటువంటి సేవకుడు ఎప్పుడు గూడా ఎట్లాగా ఉండగలగాలి అంటే, ఇంక
బిడ్డలకు కడుపు నిండా తిండి పెట్టడం కంటే సంతోషం ఏ తల్లిదండ్రులకు దానికి మించిది ఏమి ఉండదండి. బిడ్డలా తింటూ ఉండి ఎదుగుతూ వస్తే కళ్ళ ముందే సంబరపడిపోతారు. కాబట్టి కాపరి నమ్మకమైనటువంటి దాసుడు ఎట్లా ఉంటారంటే ఆత్మకు ఆహారం పెట్టాలి. యేసుప్రభుల వారు కూడా పేతురు గారితో మాట్లాడుతూ చెప్పిన మాట మనందరికీ తెలుసు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. అంటే అవును ప్రభా, ప్రేమిస్తున్నాను. అయితే ఏం చేయమన్నట్టుంది? నా గొర్రెలను కాయము, కాయలు తర్వాత గొర్రెలను మేపుము. మేపాలి కాయాలి, మేపాలి కాయాలి. కొంతమంది కాపరులు బాగా మేపుతారు కానీ కాచుకోలేరు. కొంతమంది కేవలం కాస్తూ ఉంటారు కానీ మేపలేరు. కొందరు కాపరులు రెండూ చేయలేరు, కొందరు మాత్రమే రెండూ చేయగలరు. అటువంటి వాళ్ళ దగ్గర ఎక్కువ మంది ఉండలేరు పరిస్థితి. మరి ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ విషయం ఏంటంటే ఒక కాపరి పని ఒకటే కాదు ఇది. కాపరి పాత్ర ఉన్నతమైనదే అయినా కూడా, అది సాటి లేనిదే అయినా కూడా మిగతా వాళ్ళు కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి. పనులు ఏంటి అని అంటే ఇప్పుడు మీరు చూడండి, నాతో పాటు వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత మీరు కూడా మీ మీ ఇళ్లలో ఒకవేళ భర్త రాకపోతే ఆన్లైన్కో లేకపోతే సంఘానికో సహవాసానికో కార్యక్రమాలు మీరు వస్తున్నారు, లేదా భార్య రాకపోతే భర్త వచ్చి ఉన్నారు. వీళ్ళేం చేయాలి? తీసుకెళ్ళి ఈ ఆహారాన్ని, ఇప్పుడు మనకు బయట వెళ్ళి మంచి బిర్యానీ బాగా చాలా బాగుంది అది, అది తెలియగానే వెంటనే ఫస్ట్ ఏం చేస్తారంటే నా ఇంట్లో కూడా తీసుకెళ్ళాలి అనుకుంటారు. అంటే భార్యకు, బిడ్డలకు తీసుకెళ్ళి నేను ఒక్కడినిగా తినటం, వాళ్ళందరికి కూడా ఈ ఫ్లేవర్ రుచి చూపించాలి, వాళ్ళ సంతోషాన్ని కూడా నేను చూడాలి అన్నటువంటి మనం కూడా ఈ విన్న వాటిని కూడా తీసుకెళ్ళి ఇంట్లో ఏదో ఒక టైంలో భర్త వస్తూ ఉంటే ఆన్లైన్‌కి భార్యకి చెప్పాలి. భార్య వస్తూ ఉంటే భర్తకు చెప్పాలి. అమ్మనాన్నలొస్తుంటే పిల్లలకి చెప్పాలి. పిల్లలొస్తే అమ్మనాన్నలకు చెప్పాలి. ఇది గూడా నమ్మకమైన ఇంటి వారికి భోజనం పెట్టే నమ్మకమైన వాళ్ళ జాబితానే. అంటే మీరు అవ్వచ్చు అటువంటి దాసులు. మిగతా వాళ్ళకి అందరికి కూడా అవకాశం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ప్రేమించేవాళ్ళు చేయాల్సిన పని ఒకటేనండి. ఈ జీవాహారాన్ని ఏదో ఒక రూపేణ వాళ్ళకు అందించాలి. అందించేటటువంటి క్రమము ఏంటనేది మీకు తెలుసు. ఎందుకంటే మీరు మీకే అప్పగించబడినటువంటి కుటుంబంలో భర్త ఎటువంటి మెంటాలిటీ కలిగి ఉంటాడు, ఆయనకి ఏ రీతిగా చెప్తే అర్థం అవుద్దనేది భార్యకు తెలుసు. అట్లాగే భార్య ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటుంది, ఆమెకి ఏ రీతిగా కన్వే చేస్తే సరిపోతుందనేది భర్తకు తెలుసు. అలాగే పిల్లల విషయంలో. మొత్తానికి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తులుగా ఉండటానికి చేయాల్సిన పనేంటంటే, ఆత్మకు ఆహారాన్ని అందించగలగాలి. ముందు మనకు అందుకోవాలి. ముందు మనం తినాలి బాగా. తర్వాత బలపరచబడినటువంటి స్థితిలో అనేకులకు పంచాలి. మనం ఎలా ఉన్నాం? ఆలోచించండి. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను. నేను రోజుకు 4 గంటల చొప్పున మాట్లాడితే గాని, ఒక 15, 16 సంవత్సరాలకు తగినటువంటి ఆహారము నా దగ్గర సిద్ధంగా ఉంది. నేను నేర్చుకుంటూ ఉన్నాను. అవన్నీ అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా ఇంట్లో సరుకులన్నీ మనకు కిచెన్‌లో సరుకులన్నీ ఉంటాయి. వంట చేయాలనుకున్నప్పుడు అమ్మేం జేస్తుంది అనంటే, ఆ సరుకులన్నీ సమపాళ్ళు కలిపి అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా టిఫిను, భోజనము తయారు చేస్తది స్నాక్సు. అక్కడ తయారు చేయడానికి ఇంగ్రీడియెంట్స్ నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. అలా స్టాక్ ఉండాలి మన దగ్గర వాస్తవంగా చెప్పాలంటే. స్టాక్ పెట్టుకోవాలి. ఇంట్లో రైస్ పెట్టుకుంటాం గదా! ఒక నెలకు, 2 నెలలకు, కొంతమందికి 6 నెలలకు సరిపడా రైసు, సంవత్సరానికి సరిపడా రైసు ఇవన్నుంటాయి. అంత నిలువ పెట్టుకునేటువంటి పరిస్థితి మనకుందా? నిలువ గాదు. ముందు ఆల్రెడీ ఇచ్చినటువంటి సరుకే మనం సరిగ్గా ఉపయోగించుకోక, తినక, చేయక, మర్చిపోయి చాలా విషయాలు వెనకబడినాం. అది నమ్మకస్తుల లక్షణం కాదు. చాలా ఎదగాలి ఇంకా. ఏవండీ? రైట్.
ఇక్కడ మీరు చూడండి 2 రకాలైన మనస్తత్వాలు కలిగినటువంటి దాసులు ఉంటారు మనలో కూడా. 2 రకాలైన మనస్తత్వాలు. మొదటిది ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది నమ్మకమును, బుద్ధిమంతులైన దాసులు. ఒక చిన్న క్లారిఫికేషన్ మీ నుంచి నేను కోరుకుంటున్నాను. అసలు నమ్మకత్వం కలిగిన వాళ్ళు, బుద్ధిమంతులు వీరిద్దరికి మధ్య ఉన్న పోలికలేంటి? భేదాలేంటి? మీరేమనుకుంటున్నారో ఒకసారి చెప్పండి. ప్రశ్న అర్థమైందండి? నమ్మకము, బుద్ధి. బుద్ధికి, నమ్మకానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? పోలిక ఏంటి? సిమిలారిటీ ఏంటి? చెప్పిన పనిని ఖచ్చితంగా చేసే వాళ్ళని నమ్మకమైన వాళ్ళు అంటారునా. ఓకే అలాగే మేడం. బుద్ధిమంతుడు అని అంటే ఉన్న దాంట్లోనే అందరికీ సర్దుబాటు చేయడము, లేకపోతే తగినంత ఆహారం వాళ్ళకి పెట్టడము వాళ్ళు బుద్ధిమంతుల లక్షణమున. ఓకే మా రైట్. ఇంకా సిస్టరు చెప్పినటువంటి మాట కాకుండా ఇంకా దీనికి మించినటువంటి మంచి మెరుగైనటువంటి పరిస్థితి ఒక నిర్వచనం మాకు తెలుసు అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏమన్నా ఉంటే మాట్లాడండి దయచేసి. నమ్మకత్వం అన్నటువంటిది దయచేసి గుర్తుపెట్టుకోండి. నమ్మకత్వం ఎస్పెషల్లీ ఎక్కువ భాగం అంటే మన విషయంలో కూడా ఉంటుంది కానీ ఇతరుల విషయంలో నమ్మకత్వం కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. ఇంటి వారి ఎడల నమ్మకత్వం కలిగినటువంటి దాసుడు అంటాడు. ఈ నమ్మకత్వం ఇంటి వారి ఎడల నమ్మకమైనటువంటి పరిస్థితి ఏమిటి అంటే తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు అంటే ఎదుటి వారి ఎడల ఎక్కువగా చూడగలిగేది నమ్మకత్వం. ఎదుటివారి ఎడల ఎక్కువ అలాగని మనలో కూడా నమ్మకత్వం లేకుండా ఏం పోవాల్సిన పని లేదు. మనకు ఎవరినైతే దేవుడు అప్పగించాడో వాళ్ళ విషయంలో నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు. ఎందుకన్నాడు అన్నమాట? ఆయనకు ఒక తలాంతులు అన్నవి అప్పగించాడు. వ్యాపారం చేయండి అన్నాడు. ఒక బాధ్యత ఇచ్చాడు. దాన్ని నెరవేర్చడం జరిగింది. సో ఇలా మన మీద ఉన్న నమ్మకత్వాన్ని అంటే వీళ్ళు చేయగలరు, వీళ్ళు సమర్థులు, వీళ్ళు శ్రేష్ఠులు, వీళ్ళు యోగ్యులు అని దేవుడు ఎంచి ఒక బాధ్యత అప్పగిస్తే దాని ఎడల ఆ వ్యక్తుల ఎడల అప్పగించబడినటువంటి బాధ్యత లేదా ఈ వ్యక్తుల ఎడల ప్లస్ మనం నమ్మకమైనటువంటి స్థితిలో ఉండగలగాలి. అంటే ముఖ్యంగా చెప్పాలంటే నమ్మకత్వం ఎదుటివారి ఎడల ఎక్కువగా ఉండవలసినటువంటి విషయం. ఏదైతే మనకు ఎదుటి వాళ్ళ యొక్క బాధ్యత ఇచ్చాడు దేవుడు, దాని విషయంలోనే నమ్మకంగా ఉండగలిగినటువంటి పరిస్థితి. అంటే ఇచ్చిన బాధ్యతను చక్కగా నెరవేర్చడం అదే నమ్మకత్వం. ఇక బుద్ధి అన్నటువంటిది ఎక్కువగా ఇండివిజువల్కి సంబంధించింది. అంటే నమ్మకత్వం అనేది ఇతరుల విషయంలో సరైంది, గొప్పది. బుద్ధి అనేది మన సొంతగా ఎక్కువగా మనకు ఉండాల్సింది. ఎందుకంటే బుద్ధిమంతుడైన వాడు కిందనున్న పాతాళమును తప్పించుకుంటాడని రాయబడింది. అంటే వాడు తప్పించుకోగలగాలి. తర్వాత తప్పించాలి ఇతరులను, అది వేరే సంగతి. కాబట్టి నమ్మకత్వం ఇతరుల ఎడల ఎక్కువగా కలిగి ఉండాల్సింది. బుద్ధి అనేది మన ఎడల మనము కలిగి ఉండవలసినటువంటి విషయం. ఇట్లా 2 విషయాల్లో కూడా మనం దేవుడి దగ్గర ఒక కితాబు, ఒక ప్రశంస అందుకోగలగాలి, ఒక దీవెన అందుకోగలగాలి. ఈ 2 విషయం నమ్మకత్వం విషయంలో, బుద్ధి కలిగినటువంటి విషయంలో. ఇప్పుడు కన్యకలే ఇద్దరు మనకు తెలుసు కదా. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. కన్యకలే అయినా వాళ్ళిద్దరిని వేరు చేసింది ఎవరు? బుద్ధి వేరు చేసిందని. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఈ దాసుడికి సంబంధించి పూర్తి భిన్నమైనటువంటి దాసుడు ఒక అతను ఉన్నాడట. అట్లాంటి దాసుడు మనలో ఉన్నాడేమో చూసుకోవాలి. ఎవరు ఆయన అంటే ఇక చదువుదాం.
మత్తయి సువార్త 24వ అధ్యాయము 48వ వచనం నుండి చూద్దాం. 48వ వచనం. అతడు తన అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మనసులో అనుకున్నది పక్కోడికి తెలియకపోవచ్చేమో కదా. చెట్టులోని చేవ, మనిషిలోని మర్మం ఎవరికి తెలియదంట. చెట్టులో ఎంత చేవ ఉందో దాన్ని ఛేదించి చూస్తే తప్ప అర్థం కాదు. ఈ మనిషిలోని మర్మం అయితే అసలు ఛేదించడంగా నువ్వు ఏం చేసినా కూడా అంత సులభంగా తెలుసుకోవడం. కానీ మన మనసులో ఏముంది అనేటటువంటిది దేవుడికి తెలియకుండా ఏం పోదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎవరన్నా మనసులో అనుకున్నంత దేవుడు ఎందుకంటాడు, నువ్వు మనసులోనైనా నీ శత్రువు కోసం నువ్వు వాడు పడిపోయినప్పుడు నువ్వు సంబరపడద్దు, సంతోషపడద్దు ఎందుకంటాడంటే, మనుషులకు అర్థం కాకపోవచ్చేమో, తెలియకుండా మనం మేనేజ్ చేయొచ్చేమో మన మనస్తత్వం ఏంటంటే, మన మనస్సు ఏంటంటే. దేవుడి దగ్గర ఎట్లా మనం దాచగలం? అది ఇంపాసిబుల్. అందుకే ఎవరెవరు ఏ రీతిగా అనుకుంటున్నారు మనసులలో, ఆ హృదయ రహస్యాలు అవన్నీ కూడా మొత్తం దేవుడి దగ్గర ఓపెన్. అందుకే వాడు మనసులో అనుకున్నాడే, బయటికి చెప్పలే. ఆ దుష్టుడైనటువంటి దాసుడు బయటికి ఎవ్వరికి చెప్పల. యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని మనసులో అనుకున్నాడు. తను మనసులో అనుకున్నది ఎవరికి తెలిసిందంటే యజమానుడికి తెలిసింది. మనం కూడా అంతేనండి. ఎవరి గురించి ఎట్లా ఎలాంటి ఆలోచనలు మన మనసులో అనుకున్నా, ఎవరినైనా తిట్టుకున్నా, ఎవరినైనా దూషించుకున్నా, ఎవరినైనా అవమానకరంగా అనుకున్నా, బాధాకరంగా అనుకున్నా, ఏదనుకున్నా, మంచిగా అనుకున్నా, దేవుడు మాత్రం అన్నీ చూస్తుంటాడు, మర్చిపోకండి. ఈ దాసుడు ఎవరితో చెప్పలే, నా యజమాడు ఆలస్యం చేస్తున్నాడండి అని ఎవరితో చెప్పలే. పక్కనే ఉన్న భార్యతో కూడా చెప్పుకోలే. కానీ మనసులో అనుకున్నది హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడికి తెలిసిపోయింది. ఆ అనుకొనని గడియలో ఇప్పుడు చూడండి, వీడు ఏం చేస్తున్నాడు, ఆ విధంగా ఆలస్యం చేస్తున్నాడు అనే మనసులో అనుకున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు, 49వ వచనంలో తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచు ఉంటాడు. అసలు ఇచ్చిన బాధ్యత ఏంటండి? అతనికి ఆ దాసుడికి ఇచ్చిన బాధ్యత ఏంటి దేవుడు అండి చెప్పండి? ఆహారం పంచిపెట్టమని. ఆహారం పంచిపెట్టమని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనవాడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఆహారం పంచిపెట్టడానికి బదులు దెబ్బలు పంచి పెడుతున్నాడు. కొడుతున్నాడు. కొట్టి తిను, దెబ్బలు తిను, ఇది కూడా తిండే కదా, దెబ్బలు తిను అన్నట్టు. ఆ రీతిగా వాళ్ళని కొట్టి ఇక్కడ తాగిపోలే. ఏం చేస్తున్నాడు తర్వాత? తాగుబోతులతో తాగుబోతులతో తింటున్నాడు, తాగుతున్నాడు. ఇక్కడ తాగుబోతులతో తినడం, తాగడం మొదలేసారంటే మనిషి ఇక మనకు ఇక్కడ ఏమీ అర్థం కాదు. ఇక తినడం, తాగటం, తాగుబోతులతో ఉండటం, వ్యభిచారులతో ఉండటం, వ్యసన పరులతో సహవాసాలు కలిగి ఉండటం వలన మనుషులు ఏమైపోతారంటే, మనకు తెలుసు కదా సామెత లోకంలో అండి, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళైపోతారు, వీళ్ళు వాళ్ళైపోతారు, అంతా కలిపి ఒకటైపోతారు, ఆఖరికి పోతారు. ఇది సహజం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వీడికి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చకపోగా, అంటే అప్పగించబడినటువంటి వాళ్ళనేమో కొడుతున్నాడు తిండి పెట్టకుండా, ప్లస్ తిరుగుబోతులతో, తాగుబోతులతో సహవాసం చేస్తాడు. ఈరోజు చాలామంది యజమానులు, కుటుంబ యజమానులు, ప్లస్ సంఘ యజమానులు, అంటే సంఘ కాపరులు బాధ్యతలు మరుస్తున్నారు. అరే నన్ను నమ్మి దేవుడు ఓ భార్యని, బిడ్డల్ని, ఓ కుటుంబాన్ని, ఓ గౌరవాన్ని, ఓ జీవనాధారాన్ని,
సమాజంలో ఒక గౌరవాన్ని, ఒక స్థాయిని ఇన్ని ఇచ్చేసాడు దేవుడు. వీళ్ళ ఎడల నేను ఎట్లా ఉండాలి అనేటటువంటి సెన్స్ కోల్పోయినటువంటి యజమానులు ఈరోజు లోకంలో చాలా మంది ఉన్నారు. అటువంటి వారి జాబితాలో దేవుని పిల్లలైనటువంటి మనం ఎప్పుడూ ఉండకూడదు. దేవుడు తన సొంత ఇంటి వారిని సంరక్షించుకోగలగాలి. వాళ్ళకి అవసరతలు మనం తీర్చగలగాలి అనే విషయాలు కూడా ఎన్నోసార్లు చెప్పాడు యజమానులకి. కనుక అవి చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉండగలగాలి. అది ఎవరు మర్చిపోకూడదు. కానీ చాలా మంది చేస్తున్న పని ఏంటంటే తిండి పెట్టకుండా కొట్టి చంపేవాళ్ళు ఉన్నారు. ఏమండి? కనీస అవసరాలు అనేవి తీర్చకుండా ఒక దుర్మార్గపు లక్షణాలు కలిగినటువంటి మనస్తత్వాలతో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదంతా మనం ఏం చేయలేకపోవచ్చు వాళ్ళు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అట్లాంటి వాళ్ళని మనమైతే ఏం చేయలేకపోవచ్చేమో కానీ దేవుడు ఏమీ చేయకుండా ఉండడు, మర్చిపోకండి. ఆయన మౌనంగా ఉంటున్నాడంటే ఏదో మనలాంటోడేలే, చేతగానోడే, ఆయన ఏం చేసుకోలేడు అనుకునేటువంటి పరిస్థితి ఉండొచ్చు. కానీ చేయాల్సినంత పని ఆయన చేయగలడు. కనుక ప్రియులారా దయచేసి గమనించండి. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే తాగుబోతులతో కలిసి తిండి తింటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో వండినప్పుడు ఎవరొచ్చారట? 50వ వచనంలో చూడండి. 50వ వచనం ఒకటి చదవండి. ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనిన గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించెను. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండు. గమనించండి ఇక్కడ. ఆ దాసుడు కనిపెట్టని దినం, అనుకోనని ఘడియ. రోజు ఎక్స్పెక్ట్ చేయలే ఏ రోజు వస్తాడు యజమానుడు తిరిగని. ఆ రోజులో ఏ గడియలో వస్తాడు అనేటటువంటిది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చాడు, యజమానుడు వచ్చేసాడు. ఈ వచ్చే సమయానికి మనవాడు అప్పగించబడినటువంటి వాళ్ళని తిండి పెట్టకపోగా కొట్టి చంపేస్తున్నాడు. ప్లస్ ఇది చాలదనుకున్నట్టుగా తాగుబోతులతో తిని తాగుతూ ఉన్నాడు. అంటే జల్సా చేస్తున్నటువంటి దైవజనులు కొంతమంది, మీకు తెలుసో తెలియదు, దేవుని బిడ్డలు అలా సంఘస్థులు, వాళ్ళు సరైనటువంటి ఇంట్లో ఉండకపోయినా, సరైన బట్ట కట్టకలేకపోయినా, సరైన తిండి తినలేకపోయినా, వాళ్ళ సంపాదనలో దేవుడి సేవ చేస్తున్నారు. వీళ్ళు నమ్మకంగా అన్నీ వదిలేసి అని ఎక్కువగా తీసుకొని వచ్చి ఇచ్చేసి, అయ్యా దేవుడి సేవ జరిగించండి, మాకు కూడా దేవుడికి ఇంత ఆశీర్వాదం రావాలి, మీరు ప్రార్థన చేయండి అని వెళితే అంతా సంపాదించి అంతా ఆయన దగ్గర పెట్టి చేస్తే చాలా మంది దైవజనులు చేస్తున్నటువంటి పనులు మనకు తెలియదేం కాదు. కొన్ని జల్సాలకు, వాటిని విలాసాలకు వాడుకుంటూ, వాళ్ళ స్వార్థాలకు వాడుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది. ఇటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు ఒక రోజు వదిలిపెట్టడు. వస్తుంది ఆ రోజు. అది కనిపెట్టని దినములో వస్తుందట, అనుకొనని గడియలో వస్తాడట. ఆ వచ్చిన ఆయన ఏం చేస్తాడు? వచ్చిన వెంటనే ఏం జరుగుతుందంటే నరికించేస్తాడట. అసలు బేసికల్లీ మనం దేవుడి దగ్గర నుంచి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఊహించం. దేవుడు కూడా ఏం చేస్తాడట అండి? నరికించేస్తాడట. నరికించేస్తాడా? మనకి ఇంతవరకు కూడా ఎటువంటి పాటలు, సందేశాలు ఇవన్నీ మనకు వినబడ్డాయి లోకంలోనే అంటే ఆయన కనికరిస్తాడు, ఆయన ఆదరిస్తాడు, ఆయన ప్రేమిస్తాడు. ఎస్, తప్పు కాదు, ఇవన్నీ చేస్తాడు. కానీ ఆయనకు రెండో వైపు ఉంది. రెండో వైపు కూడా ఉంది, అది గమనించాలి. అక్కడ చూడగలిగితే ఏమవుతుందంటే, బాగుపడరా నాయన, నువ్వు నీకు ఇచ్చినటువంటి ఈ పరిస్థితులు, అనుకూలతలను ఇంకా పెంచుకో, ఆశీర్వాదానికి పాత్రుడవని అవకాశాలు ఇచ్చాడు దాసుడికి. ఒక పనిచ్చాడు, ఒక బాధ్యత అప్పగించాడు. అటువంటి బాధ్యతను, ఆ పనిని ఇంకా ఉన్నతంగా మనం మలుచుకోవాల్సింది పోయి, వీడు పిల్లల్ని అప్పగించబడినటువంటి వాళ్ళని కొట్టటం, వాళ్ళని పీడించటం, వాళ్ళని దోచుకోవటం,
వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం. కొట్టడం అంటే ఏంటనుకుంటున్నారు? తిండి పెట్టకుండా కొట్టడం అంటే అదే. వాళ్ళన్ని భయాందోళనకు గురి చేయటం దైవజనుడు. ఏమనుకుంటున్నారు మీరు? ప్రతి దాని విషయంలోనూ కూడా ఈరోజు ఒక బాసిజం, పోలీస్ డిపార్ట్మెంట్‌లో బాసిజం ఉందని మాత్రమే అనుకుంటే పొరపాటు. దేవుని యొక్క సేవలో గూడా ఎక్కువ బాసులు తయారవుతున్నారు. అందుకే అన్నాడు యేసు, ఆ రోజే అన్నాడు, మీకు అప్పగించబడిన వారి మీద ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండండి అంటాడు. ఈరోజు ప్రభువులే తయారయ్యారు సంఘాల్లో సేవకులు. అలాగని లోబడి ఉండడం తప్పు కాదు సుమా. ఎవరికి? నమ్మకమును బుద్ధిమంతుడైనటువంటి దైవజనుడికి, సేవకుడికి లోబడి ఉండటం గొప్ప ఆశీర్వాదం. కానీ ఆ లక్షణాలు లేనటువంటి వ్యక్తికి లోబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఆయన పరలోకం పోలేడు. ఆయన కింద ఉన్నవాళ్ళు పరలోకం పోలేరు. చాలా ప్రమాదం అది. సరే, ఇక్కడ గమనించండి. ఏం చేస్తున్నాడంటే దేవుడు నరికిస్తున్నాడు. నరికించేస్తాడు. ఈ నరికి వేయటం అనేటటువంటిది ఓల్డెన్ డేస్‌లో నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎలా మనం కనుక్కోగలం అంటే, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో సమూయేలు గారే మనకు నిజంగా ఇవి ధ్యానం చేస్తున్నప్పుడు అమ్మో! అసలు సమూయేలు గారంటే మనకెప్పుడు ఏం కనపడుతది చెప్పండి? ఒక సాఫ్ట్ కార్నర్ అనిపిస్తుంది గదండీ! ఆయన ఆహ్, యాజకుడిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, రాజులను అభిషేకించాడు, రాజుల కొరకు, ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. దేవుడితో ఎక్కువగా ప్రార్థనా జీవితాన్ని, దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడు, పర్ఫెక్షన్‌లో ఉన్నటువంటి ఇవి తెలుసు మనకి సమూయేలు గారి గురించి. కానీ సమూయేలు గారికి దేవుడు అప్పగించినటువంటి నాటి బాధ్యత, పాత నిబంధన కదండీ అదంతా. అక్కడ కూడా ఏం జరిగించాడంటే ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 33వ వచనం చూడండి. 33వ వచనం. సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తనీయులుగాను నరికెను. ఏం చేశాడటండి సమూయేలు గారు? అగగు అనేటటువంటి ఒక వ్యక్తిని తుత్తునియలుగా నరికాడు. తుత్తునియలుగా నరకటం అంటే తెలుసా మీకు? ముక్కలు ముక్కలుగా నరికి. అంతే. సమూయేలు గారి నుంచి అసలు ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయగలమా అసలు మనం? అది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక యోగి లేదంటే ఒక సన్యాసి కత్తి పట్టుకొని నరికేస్తున్నాడనుకోండి. అప్పుడు కొందరు ఆలోచన పరులు ఏం చేస్తారంటే, ఒరేయ్! ఇంత సాధువుగా ఉన్న వ్యక్తి కత్తి పట్టాడంటే దీని వెనక ఏదో ఉంది. లేకపోతే అంత సులభంగా ఈ పని చేయడు కదా ఆయన అని అనిపిస్తది. కానీ దేవుడు ఉగ్రుడైనప్పుడు మాత్రం మనిషి ఆ రీతిగా ఆలోచన చేయడు. మనిషి ఎంత విసిగిపోతే దేవుడు ఈ నిర్ణయం తీసుకుంటాడని ఆలోచన చేయరండి. ఏం ఆలోచన చేస్తారు? వామ్మో! దేవుడంటే ఏమో అనుకున్నాము. ప్రేమమయుడు అంటారు, కరుణామయుడు అంటాడు, కృపామయుడు అంటాడు, దయామయుడు అంటాడు, వాత్సల్య పూర్ణుడు అంటాడు. ఇదంతా ట్రాషేనా? తప్పేనా? వట్టి మాటలేనా? ఇదేంటండి బాబు అలా చంపించేస్తున్నాడాయన అని అక్కడ నెగటివిటీ ఆలోచన చేస్తారండి. తప్పది. సమూయేలు గారి వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడన్నా, దేవుడంటే అది ప్రేమ స్వరూపి అలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడన్నా, కారణం మనమే, మర్చిపోకండి. మనం మన చేష్టలు, మన జీవితాలు, మన ప్రవర్తనలు దేవుడిలో కూడా మార్పు తీసుకొస్తాయి. అది అంత గొప్పవి మన ప్రవర్తనలు. దేవుడిలో కూడా మార్పు తీసుకొస్తాయి. ప్రేమ స్వరూపుని కూడా కత్తి పట్టేటట్టు చేస్తాయి. అది మనదే, మన తరపు నుంచి వచ్చినటువంటి సమస్యే. తదుపరి దావీదు గారు కూడా ఇలా మనం చూడగలిగితే సమూయేలు 2వ గ్రంథంలో 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 31వ వచనం చూద్దామండి. 31వ వచనం. చివరి వచనం అధ్యాయానికి. పట్టణంలో బహు విస్తారమైన దోపు సొమ్ము పట్టుకొని పోయాను. పట్టణములో ఉన్న వారిని
బయటికి తెప్పించి రంపముల చేతను పదును గల ఇనుప పనిముట్ల చేతను ఇనుప గొడ్డండ్ల చేతను వారిని తుత్తునీయులుగా చేయించి వారిని ఇటుక అవములో వేసెను. అమ్మోనీయుల పట్టణములన్నింటికి అతడు ఇలాగు చేసెను. ఆ తరువాత దావీదును జనులందరూ తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. చూడండి ఏం చేస్తున్నారటండి దావీదు గారు, అమ్మోనీయుల పట్టణాలు అన్నింటినీ కూడా ఏం చేస్తున్నాడంటే రంపాలు తెప్పించాడు, పదుగల ఇనుప పనిముట్లు తెప్పించాడు, ఇనుప గొడ్డళ్ళు తెప్పించాడు, తుత్తునీయులు చేశాడట. అక్కడి నుంచి అంటే నరికించటం అనేటువంటిది విషయం చెప్తున్నాను. నరికించటం అనేటటువంటి పని రాయలసీమలో పుట్టింది అనుకోకండి. అంటారు కదా రాయలసీమ ఫ్రాక్షనిజం అక్కడ పుట్టింది అనుకుంటున్నారు. సమూయేలు గారి కాలం నుంచి, దావీదు గారి కాలం నుంచి అది జరుగుతూ పోతుంది. అంటే ఒక సొంత వాళ్ళు కాని దేవుడి మాటకు లోబడని జనాలను దేవుడు అంతిమ శిక్షగా ఇక ఎప్పటికీ వీళ్ళు మారే పరిస్థితి లేదు అన్న పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం సుమా అది మర్చిపోకండి. అట్లాగే ఈవెన్ దేశాల్ని ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు నెబుకద్నెజరు రాజు కూడా ఆయన ఒక కలగంటాడు. కలగన్న తర్వాత కలభావం ఎవడన్నా చెప్పకపోతే మాత్రం వాడిని ఏం చేస్తారంటాడండి? వెరీ గుడ్ అమ్మా. తుత్తునీయలు చేస్తాను అంటాడు. 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 5వ వచనం. మరి తుత్తునీయలు అనగానే మరి ఏదేదో అనుకోకూడదు. మనం ఏమనుకుంటామంటే ఒక పెద్ద ఇనుప ఆయుధాలుతో మనం పూర్తిగా నుజ్జు చేసేస్తారు అనుకుంటారు చాలా మంది. తుత్తునీయలు చేయటం అంటే ముక్కలు ముక్కలుగా నరికేయటం అని అర్థం. అదే చెప్తున్నాడు. రాజు నేను దాన్ని మరచిపోతిని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును. చాలా కాబట్టి ఇలాగా చాలా చోట్ల మనకి విషయాలు కనబడతాయి. ఓకే, కాబట్టి ఈ నరికించేటటువంటి పని వరకు మనం వెళ్ళకూడదు. నాటిన ఆయన పెళ్ళగిస్తాడు, మర్చిపోకండి. నాటిన దేవుడు పెళ్ళగిస్తాడు. కాకపోతే నాటబడిన దానికి నీళ్లు పోయాలా లేకపోతే తీసి అవతల పడేయాలనేది మన జీవితం మీదే ఆధారపడి ఉంటుంది. మన బ్రతుకుల మీదే, మన ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంటుంది. ప్రియులారా మర్చిపోకండి. వాడిని నరికించే పరిస్థితికి వచ్చాడంటే ఇచ్చిన బాధ్యత ఏంటి, ఇచ్చిన యోగ్యత ఏంటి, శ్రేష్టత ఏంటి, అవన్నీ కాదనుకొని వీడు చేసే పని ఏంటి? ఎవరికైనా కోపం రాదా? ఎవడి కష్టపడి పైసా కూడబెట్టి తిన్నా తినకపోయినా, కట్టినా కట్టకపోయినా, ఉండినా ఉండకపోయినా, ప్రతిదీ పైసా పోగేసి బిడ్డని చదువుకొని ప్రయోజకుడై రా అని, ప్రయోజకురాలై రా అని పంపితే వీడెళ్ళి వాడికి అప్పగించబడిన పని చేయకపోగా వ్యసనపరుడైపోయి దారుణమైన స్థితిలో వాడు ఆ వ్యసనం అది లేకపోతే నేను బతికే పరిస్థితి లేదు అన్నటువంటి రీతిగా చెడు తిరుగులు తిరుగుతూ దొంగతనాలు చేస్తూ అన్ని రకాల వ్యసనాలకు అలవాటు పడితే ఒకానొక దినాన్న అమ్మో నాన్నో వెళ్ళి ఆ పరిస్థితిని చూస్తే ఏమనిపిస్తుంది అమ్మ నాన్నలకి? మనమైతే గుండెకి చచ్చిపోవచ్చాము, దేవుడు మాత్రం గుండెని ఆపేస్తాడు. మర్చిపోకండి, దేవుడి సహనానికి కూడా హద్దు ఉంటుంది పిల్లలు. అదే మనం గమనించాల్సింది. దేవుడు సహనానికి కూడా హద్దు ఉంటుంది. అగ్ని పర్వతం నుంచి పూలు రప్పించటం తెలుసు ఆయనకి. అదే అగ్ని పర్వతం పెళ్ళుబుకే పోయేటటువంటి కోపము తెలుసు ఆయనకి. అంటే మనకు ఏమి కావాలి అనేది మన చేతుల్లోనే ఉంది, మన బ్రతుకుల మీద ఆధారపడి. అలాగా నరికించేటటువంటి పరిస్థితి ఉంటే అక్కడ ఏముంటుందని చెప్పారండి? చదువుదాం. 24వ అధ్యాయంలో చివరి మాట 51వ వచనంలో. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చివరి మాట ఏమనుందండి? అక్కడ పండ్లు కోరుకుటయు ఉండు. దీని గురించి మనం దాదాపు 5 సార్లు ఇదే మత్తయి సువార్తలో ఏడుపు పండ్లు కోరుకుటకు సంబంధించి ప్రస్తావించబడడం జరిగింది. ఈ ఏడుపు పండ్లు కోరుకుట అన్నటువంటిది దేనికి సూచన అని అంటే కేవలం
ఎంత పొరపాటు జరిగిపోయింది. పళ్ళు కొరకటం రెండు రకాలైనటువంటి అర్థాలు గోచరిస్తాయి. ఒకటి, ఎదుటివారి మీద కోపం ఎక్కువ ఉంది అంటే పళ్ళు కొరుకుతాం. అదొకటే కాదు, రెండో కారణం కూడా ఉంది. మన మీద మనకి కోపం ఎక్కువైపోయి ఎంత పొరపాట్లు చేశాను అన్న దానికి కూడా గుర్తు పనులు కొరకటం. మా నాన్నగారు, ఆయనకు తాగుడు లక్షణం ఉండేది. నేను బేసికలీ ప్రారంభం నుంచి అన్నీ గమనించేటటువంటి మనస్తత్వం దేవుడు నాకు ఇవ్వటం జరిగింది. తాగి ఇంటికొచ్చినప్పుడు కింద పడడం, లేకపోతే ఎవరితో గొడవ పెట్టుకోవటం ఈ పనైతే చేయడు గానీ, చాలా ప్రొఫెషనల్‌గా ఆయన వస్తాడు ఇంటికి. వచ్చిన తర్వాత ఒకానొక సమయంలో పళ్ళు పట 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 కొరుకుతూ ఉంటాడు. నేను అడిగాను మా నాన్నని, "నాన్న, ఎందుకు అట్లా పళ్ళు కొరుక్కుంటున్నావు? ఎవరి మీద కోపం ఉంది నీకని?" అప్పుడు ఆయన అన్న మాట, "నాకు ఎవరి మీదో కాదు నాన్న కోపం. నా మీద నాకే కోపం." ఎందుకు అంటే, నేను ఎన్నో సార్లు ఇట్లా చేయకూడదు, అట్లా ఉండకూడదు అనుకుంటూ ఉంటాను. కానీ ఇది చేస్తుంటాను. అందుకే ఎంత బలహీనుడురా నువ్వని, ఎంత నిలదొక్కుకోలేని నిగ్రహం లేని వాడివిరా నువ్వని నన్ను నేను అనుకొని, నా మీద నాకు కోపంతో పళ్ళు కొరుక్కుంటానన్నాడు. అప్పుడు అర్థమైంది ఏమనంటే, ఓహో! పళ్ళు కొరుక్కోవటం ఇతరుల మీద కోపంతో మాత్రమే కాదనమాట. తన మీద తనకు వచ్చినటువంటి ఆ ఏహ్యభావము, తను చేసినటువంటి పాపమునికి సంబంధించినటువంటి ఈ పశ్చాత్తాపాన్ని కూడా పళ్ళు కొరుకుటతో చూపిస్తారండి. అప్పుడే తెలిసింది. నేను ఈ మాట ఎప్పుడు చెప్తున్నానంటే దాదాపు 30 ఏళ్ల క్రితం మాట. 14, 15 ఏళ్ల సంవత్సరాల వయసులో ఉండినప్పుడు ఇవి ఇవి నేను మా డ్యాడీతో డిస్కస్ చేసేటప్పుడు వచ్చిన విషయాలు. అప్పుడు నాకు రక్షణ కూడా లేదు. కాకపోతే ఇక్కడ గమనించండి ప్రియులారా, ఒకటే తెలుసుకోవాల్సింది ఏంటంటే, పళ్ళు కొరుకుతున్నారంటే యెస్, అప్పుడొచ్చింది పశ్చాత్తాపం. ఇప్పుడు నరికించేసి వేషధారుల దగ్గర పంపిస్తే, వేషధారుల దగ్గర అంటే ఎక్కడ అది? నరకం. నరకానికెళ్ళిన తర్వాత మార్పొస్తే ఏం ప్రయోజనం అండి? మారాల్సిందెక్కడ? ఏవండీ? మారాల్సిందెక్కడ? మీకు విషయం తెలుసో తెలీదో? లూకాసు వార్త 15వ అధ్యాయము, 16వ అధ్యాయం పక్కనే 2 అద్భుతమైన ఇన్సిడెంట్లున్నాయి. దాన్ని గమనించారో లేదో? 15వ అధ్యాయంలో లాజరు, ధనవంతుడు సందర్భం ఉంటుంది. 16వ అధ్యాయంలో ఏముంటుంది? ప్రోడిగల్ సన్, అంటే తప్పిపోయిన కుమారుడని మనం అంటాం కదా! ఆయన యొక్క సందర్భం ఉంటుంది. ఈ 2 వెంటనే ఎందుకు పెట్టాడు తెలుసునా దేవుడు? ధనవంతుడిలో మార్పొచ్చింది, కానీ ప్రయోజనం లేదు. ఎందుకంటే నరకంలో పోయిన తర్వాత వచ్చింది. కానీ చిన్న కొడుకులో మార్పొచ్చింది, చచ్చిన తర్వాత కాదు, చావడానికి ముందే మార్పొచ్చింది. అందుకే వాడికి వైభవం వచ్చింది. అంటే మార్పు మనం ఎక్కడ పొందాలి? ఇక్కడ పొందాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదంటారు కదా! అట్లాగే ఆత్మ కాలాక అయ్యో! పొరపాటయిందంటే కుదరదు. కనుక ఇప్పుడే ఆ కొరుకుడేదో, ఆ పళ్ళు కొరుకుడేదో ఇప్పుడే బతికున్నప్పుడు కొరుక్కుందాం. ఎంత పొరపాటయిపోయింది ఇప్పటిదాకా జీవితం. అది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. మనకు కూడా దేవుడు గృహ నిర్వాహకత్వం అనేది ఇచ్చాడు. మనకు పెద్ద పెద్ద ప్రపంచాన్ని ఏమి మనం ఉద్ధరించే పని కాకపోయినా, మన పరిధి కొలది మనకు దేవుడు బాధ్యతలు అప్పగించాడు. ఒక కుటుంబ బాధ్యత, ఒక గృహ నిర్వాహకత్వం అది. అందులో ఎవరికైతే ఏ బాధ్యతలైతే దేవుడు అప్పగించాడో అదే నమ్మకమును, బుద్ధి కలిగినటువంటి పనిగా మనం చేయగలగాలి. చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే పెద్ద బాధ్యత కూడా దేవుడు అప్పగిస్తాడు. నెక్స్ట్ అధ్యాయాల్లో 25వ అధ్యాయం ఇక్కడంతా కూడా మనకు తలాంతులకు సంబంధించినటువంటి విషయాలు చాలా కనబడతాయి. సేమ్ ఇది కొనసాగింపు అనమాట. ఓకే. ఇదండి నమ్మకమైన బుద్ధిమంతుడైనటువంటి దాసుడు లేదా దాసురాలు అనేటటువంటి పాఠం. ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే దయచేసి అడగండి.